హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయింట్ అప్డేట్స్. బీటెక్ సంబంధించి ఒక నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి 2009 నుంచి 2014 రెగ్యులర్ బ్యాచ్, అలాగే 2010 నుంచి 2015 లేటరల్ ఎంట్రీ బ్యాచ్ వాళ్ళకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏముంది, అసలు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, అది 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 అన్ని సెమిస్టర్కి సంబంధించి 4 ఇయర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి 2009, 2010, 2011, 2012, 2013, 2014 రెగ్యులర్ బ్యాచ్. ఇక్కడ రెగ్యులర్ బ్యాచ్ అంటే మీరు 2009 ఇయర్ నుంచి 2010, 11, 12, 13, 14 ఇయర్స్, ఈ ఇయర్స్లో ఎవరైతే బీటెక్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే లాస్ట్ ఛాన్స్ అనమాట. అలాగే లేటరల్ ఎంట్రీ గురించి మాట్లాడతా. 2010 నుంచి 2015 వరకు లేటరల్ ఎంట్రీ అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో మీరు వచ్చి జాయిన్ అయ్యి ఉంటారు. 2010, 2011, 2012, 2013, 2014, 2015 లేటరల్ ఎంట్రీ. సో మీకు వచ్చేటప్పటికి లాస్ట్ ఛాన్స్. సో ఈ ఇయర్స్కి సంబంధించి లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని సెమిస్టర్స్కి సంబంధించి ఒకేసారి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంటే మేబీ ఆ ఎగ్జామ్ ఇయర్ని బేస్ చేసుకుని అటు ఇటు ఉంటుంది, బట్ అన్ని సెమిస్టర్స్కి ఒకేసారి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అంటే మీకు మే మంత్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి యూనివర్సిటీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అనేది మే మంత్లో జరుగుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అన్ని సెమిస్టర్కి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి. మీకు సెంటర్ వచ్చేటప్పటికి ఇక్కడెక్కడ లోకల్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా మీరు సెంటర్ వచ్చేటప్పటికి మీకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఓల్డ్ క్యాంపస్ ఆపోజిట్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ సెల్ అనేది అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈ ఎగ్జామ్స్ అనేది మే మంత్లో కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఛాన్స్ డేట్ వచ్చేటప్పటికి మనకి 3rd ఏప్రిల్ వరకు ఇచ్చారు. అంటే నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ 3rd వరకు మీకు టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మైండ్ సెట్ ఏంటంటే యూనివర్సిటీకి ప్రిపేర్ అవుతారనే మైండ్ సెట్తో యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైమ్స్ అలా కొంచెం ఇబ్బంది జరిగింది కాబట్టి ఇప్పుడు ముందే కొంచెం ఫాస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. మీకు టైం కూడా చాలా ఉంది, ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి ఫీజు పరంగా మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మొత్తం అంటే అది ఏ సెమిస్టర్ అయినా సరే, ఎన్ని సబ్జెక్టులు ఉన్నా సరే, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా, ఈవెన్ సింగిల్ సబ్జెక్ట్ ఉన్నా కూడా సరే, ఫస్ట్ ఇయర్లో సింగిల్ సబ్జెక్ట్ ఉన్నా సరే మీరు 7,500 రూపీస్ యూనివర్సిటీకి పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్. అదో ప్లస్ 10 రూపీస్ ఒక 5 రూపీస్ అంటే మొత్తం 7,515 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి. అండ్ ఈచ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి అక్కడ ఫస్ట్ ఇయర్ మొత్తానికండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ సెమిస్టర్ అంటే ఇప్పుడు మీకు 2-1లో ఒక సబ్జెక్ట్ ఉంది, 7,500 కట్టాలి. ఓకే, అలాగే థర్డ్ ఇయర్లో అలా ఇర్రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ మీకు పని లేదు, కానీ 7,500 రూపాయలు మాత్రం మీరు కట్టాలి అని చెప్పి మాత్రం యూనివర్సిటీ మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. సో ఇది వచ్చేటప్పటికి నాకు తెలిసినంతవరకు మీకు ఏ ఇయర్స్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ఫీజు తొందరగా పే చేసుకొని దాని మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చి ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ ఏం పడవలేదు. ఇది లాస్ట్ ఛాన్స్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఛాన్స్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తున్నారంటే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఇంకా నోటిఫికేషన్ అనేది